ఒక్కో దేశం లైఫ్ స్టైల్ ఆ దేశ వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని చాటుతుంది. మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా జపాన్ దేశంలో ప్రతివాడు ఈ దేశం నాది అన్న ఫీలింగ్తో చీపురు పడతాడు. టాయిలెట్లు కడుగుతాడు. రోడ్లను ఎంతో నీటిగా ఉంచుతారు. అందుకోసం వయసుతో పనిలేదు. అన్ని వయసుల వాళ్లు పనిచేస్తారు. జపాన్లో కరెన్సీ నోట్లు తలతల్లాడుతుంటాయి. కారణం వాటిని ఎవరూ మురికి పట్టేలా వాడరు. దుకాణాలు, హోటళ్లలో, టాక్సీల్లో డబ్బు చేతులు మారదు. డబ్బు అందుకోవడానికి ఒక ట్రే ఉంటుంది. అందులో ఉంచుతారు. జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లతో ఎవరైనా బాధపడితే వారు మాస్కులు ధరిస్తారు. ఇతరులకు ఆ వైరస్, బ్యాక్టీరియా సోకకుండా చూడడం తమ బాధ్యతగా భావిస్తారు. ఇప్పుడు చూసేది జపాన్లోని ఓ స్కూల్ తరగతి గది. స్కూల్ వదిలేసే సమయం. విద్యార్థులంతా సంచుల్లో పుస్తకాలు సర్దుకొని ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మరుసటి రోజు చేయాల్సిన పనికి సంబంధించి టీచర్ ముఖ్యమైన విషయం చెబుతుండడంతో వారంతా శ్రద్ధగా వింటున్నారు. చెప్పే విషయం పూర్తయ్యాక టీచర్, సరే, ఈ రోజు మొదటి 2 వరుసల్లో ఉన్నవారు క్లాస్ రూమ్ శుభ్రం చేయాలి. 3, 4 వరుసల విద్యార్థులు కారిడార్, మెట్లు శుభ్రం చేయాలి. 5, 6 వరుసల వారు టాయిలెట్లు శుభ్రం చేస్తారు అని ప్రకటించారు. టాయిలెట్లు శుభ్రం చేయాల్సిన 5, 6 వరుసల విద్యార్థులంతా క్షణాల్లో సైనికుల్లా చురుగ్గా కదులుతో ఎవరికి అప్పగించిన పనులను వారు చకచకా చేసేశారు. ఆ స్కూలే కాదు, ఆ దేశంలోని అన్ని స్కూళ్లలోనూ ఇదే పద్ధతి పాటిస్తారు. జపాన్ను తొలిసారి సందర్శించేవారు ఈ దేశం ఇంత శుభ్రంగా ఉందేమిటి అని నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోతారు. రోడ్ల పక్కన చెత్త కుండీలు కానీ, రోడ్లు ఊడ్చేవారు కానీ లేని విషయం గుర్తిస్తారు. ఇవేమీ లేకుండానే ఇంత శుభ్రంగా ఉందేమిటి అనుకుంటారు. కొద్దిసేపటికి వారికి సమాధానం దొరుకుతుంది. ప్రజలే ఎవరికి వారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటున్నారని అర్థం చేసుకుంటారు. ఆ దేశ పెద్ద మనిషి ఒక ఆయన తమ దేశం ఎందుకు శుభ్రంగా ఉంటుందో చెబుతూ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు 12 ఏళ్ల స్కూల్ జీవితంలో ప్రతిరోజు పారిశుద్ధ్యానికి సమయం కేటాయిస్తారని అన్నారు. వస్తువులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ఇంట్లో కూడా నిత్యం చెబుతుంటారు. అందుకే చిన్నతనం నుంచి ఆ లక్షణం అలవడుతుందని అన్నారాయన. స్కూల్కి రాగానే విద్యార్థులు తమ బూట్లను విప్పేసి వాటికి కేటాయించిన ప్రదేశంలో ఉంచుతారు. ఇంటికి వెళ్లగానే కూడా బయటే చెప్పులు, షూస్ వదిలి లోపలికి వెళతారు. ఏదైనా పని చేయడానికి ఇతరుల ఇళ్లకు వెళ్లేవారు కూడా షూస్ బయటే వదిలి వెళతారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు శుభ్రత స్పృహ నరనరాన జీర్ణించుకోవటం వల్ల వారు పెరిగి పెద్దయ్యాక కూడా అదే పద్ధతులు పాటిస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తారు. జపాన్లో శుభ్రతకు ఎంత ప్రాధాన్యమిస్తారు, ఎంత త్వరగా చేస్తారనే విషయాల్లో కొన్ని ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన సందర్భాలున్నాయి. అక్కడి రైళ్లను 7 నిమిషాల్లోనే శుభ్రం చేయడానికి వినియోగించే పద్ధతులకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో కనిపిస్తాయి. జపనీయుల శుభ్రత స్పృహ ఈనాటిది కాదని చరిత్ర చెబుతోంది. జపాన్లో అడుగుపెట్టిన తొలి ఆంగ్లేయుడు విల్ యాడమ్స్ తన జీవిత చరిత్రలోనూ ఈ విషయం ప్రస్తావించారు. జపాన్ వాతావరణం వేడిగా ఉండటమే కాకుండా తేమ కూడా ఎక్కువ. అలాంటి వాతావరణంలో ఆహారం తొందరగా పాడవుతుంది. పరిశుభ్రంగా లేకపోతే ఇంకా తొందరగా పాడవుతుంది. కాబట్టి జపనీయులు ఆహారం, పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.